హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు వీరయ్య కుట్ర. ఈ కథ చాలా బాగుంటుందండి. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో కిట్టయ్య అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. కిట్టయ్యకి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కిట్టయ్య ఆ ఊరిలో ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టేవాడు. అందరితో చాలా మంచిగా కలుపుగోలుగా ఉండేవాడు. ఎవరైనా పని చెప్పి చేపించుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే సంతోషంగా తీసుకునేవాడే గాని నేను ఈ పని చేశాను, నాకు ఇంత డబ్బు కావాలి అని ఎప్పుడు ఎవరిని అడిగేవాడు కాడు కిట్టయ్య. తనకు ఉన్న దాంట్లోనే కిట్టయ్య ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండేవాడు. అలా విచారంగా లేకుండా ఎప్పుడూ సంతోషంగా జీవించే కిట్టయ్యను చూసి ఆ ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. అయితే ఆ ఊరిలో వీరయ్య అనే ఒక పెద్ద మనిషి మాత్రం కిట్టయ్యను చూసి అకారణంగా కుళ్ళుకుంటూ ఉండేవాడు. తనకు అన్నీ ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. కిట్టయ్య మాత్రం ఏమీ లేకున్నా చీకు చింత లేకుండా ప్రశాంతంగా బ్రతకటం వీరయ్యకు కడుపు మంటకు ప్రధాన కారణం. అంతేకాకుండా ఊర్లో వాళ్ళందరూ కిట్టయ్యను పొగడటం చూసి వీరయ్య అస్సలు ఓర్వలేకపోయేవాడు. కిట్టయ్యను ఏదో ఒక విధంగా అందరిలో అల్లరి చేద్దామన్న ఆలోచనలో ఉండేవాడు వీరయ్య. కానీ ఎప్పుడు వీరయ్యకు ఆ అవకాశం చిక్కలేదు. ఒకసారి ఊర్లోని పెద్దలు గ్రామదేవతకు జాతర చేయాలని నిశ్చయించారు. అయితే వీరయ్య జాతర కోసం కొత్త బట్టలు కొనుక్కోవాలని కొంత డబ్బు జేబులో పెట్టుకుని పట్టణంలోని సంతకు బయలుదేరాడు. ఊరు దాటగానే వీరయ్యకు కిట్టయ్య కనిపించాడు. అప్పుడు వీరయ్య కిట్టయ్యను ఆపి ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. దానికి కిట్టయ్య, అయ్యా, మన ఊరి సర్పంచ్ గారు సంతలో సరుకులు కొనుక్కోరమ్మని పంపించారు, అందుకే బయలుదేరాను అని చెప్పాడు. అవునా, సరే, నేను కూడా సంతకే బయలుదేరాను, ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని వీరయ్య అన్నాడు. ఇద్దరూ కలిసి నడిచి వెళ్తున్నప్పుడు వీరయ్యకు ఒక దురాలోచన వచ్చింది. ఆ ఆలోచన అమలు చేస్తే ఊళ్ళో వాళ్ళ దృష్టిలో కిట్టయ్యను దోచిగా నిలబెట్టవచ్చు, అలాగే వాళ్ళందరి చేత గట్టిగా తిట్టించవచ్చు. ఇదే మంచి అవకాశం కిట్టయ్య పైన తన కసి తీర్చుకోవడానికి అని అనుకున్నాడు వీరయ్య. మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెట్టు మీదకు రావటం వలన వీరయ్య కిట్టయ్యతో ఇలా అన్నాడు. కిట్టయ్య, మనం సంతకు ఎంతో దూరంలో లేము, దగ్గరికి వచ్చేశాము. కాసేపు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుని వెళ్దాం అని చెప్పాడు. ఇద్దరు ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్లి ఆగారు. కిట్టయ్య ఆ చెట్టు కింద తన పైపంచ పరుచుకొని పడుకోగా అన్న నిద్రలోకి జారిపోయాడు. వెంటనే వీరయ్య మెల్లిగా అలికిడి చేయకుండా కిట్టయ్య జేబులో నుంచి డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టేసుకున్నాడు. డబ్బులు లేకపోతే కిట్టయ్య సంతలో సర్పంచ్ గారు చెప్పిన సరుకులు కొనలేడు. అప్పుడు సర్పంచ్ గారు కిట్టయ్యను బాగా తిడతాడు. ఈ విషయం తెలిసి ఊర్లో కొంతమంది కిట్టయ్యకు దొంగతనం కూడా అంటగడతారు అని వీరయ్య అనుకున్నాడు. కిట్టయ్యకు ఒకవేళ తనే ఆ డబ్బులు తీశాను అని అనుమానం కలిగినా తనను అడిగే సాహసం చేయడు. అలాగే కిట్టయ్య నిద్రపోయే సమయంలో వెళ్ళిపోతే తన పైన అనుమానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాడు లేచే వరకు ఉండి సంత వరకు కలిసి వెళ్ళి అక్కడ విడిపోతే మంచిది అని అనుకున్నాడు వీరయ్య. ఇలా ఆలోచిస్తూ వీరయ్య కూడా నడుము వాల్చాడు. కొద్దిసేపటికి వీరయ్యకు కూడా నిద్ర పట్టేసింది. వాళ్ళు ఇద్దరూ పడుకున్న చెట్టు మీద 2 కోతులు ఉన్నాయి. అవి వీరయ్య కిట్టయ్య జేబులోని డబ్బులు తీసి తన జేబులో పెట్టుకోవడం చూశాయి. కోతి బుద్ధి ఊరికే ఉండదు కదా, కాబట్టి వీరయ్య పడుకున్న వెంటనే ఒక కోతి చెట్టు దిగొచ్చి వీరయ్య జేబులో ఉన్న డబ్బులు అన్నీ తీసి కిట్టయ్య జేబులో పెట్టి చెట్టు ఎక్కేసింది. ఏదో గొప్ప పని చేసినట్లుగా 2 కోతులు నవ్వుకున్నాయి. కాసేపటికి వీరయ్య కిట్టయ్య ఇద్దరు నిద్రలేసి సంతకు బయలుదేరారు. సంతకు చేరుకోగానే వీరయ్య కిట్టయ్యతో ఇలా అన్నాడు. కిట్టయ్య, ఇక నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వీరయ్య. వీరయ్య ఒక బట్టల దుకాణానికి వెళ్లి బట్టలు బేరం చేసి డబ్బులు ఇవ్వడానికి జేబులో చేయి పెట్టి చూసుకుంటే జేబు ఖాళీగా ఉంది. దాంతో బిక్కమొహం వేశాడు వీరయ్య. కిట్టయ్య సంతలో సర్పంచ్ గారు చెప్పిన సరుకులు అన్నీ కొని జేబులో చూసుకుంటే సర్పంచ్ గారు ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అదనంగా ఉన్న డబ్బులతో తనకు కావాల్సిన వస్తువులు బట్టలు కొనుక్కున్నాడు కిట్టయ్య. తర్వాత సర్పంచ్ గారి దగ్గరికి వెళ్లి, అయ్యా, ఈ రోజు నా అదృష్టం చాలా బాగుందనుకుంటా. నా జేబులో డబ్బులు ఎలా వచ్చాయో కానీ బోలెని డబ్బులు వచ్చాయి. నేను కూడా కొత్త బట్టలు కొనుక్కున్నాను అని ఆనందంగా చెప్పాడు కిట్టయ్య. వీరయ్య ఒట్టి చేతులతో బాధగా కాళ్ళు ఈడ్చుకుంటూ గ్రామానికి తిరిగి వచ్చాడు. తన డబ్బు పోయిందని ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాడు వీరయ్య.
కిట్టయ్య లాంటి మంచి మనిషికి ద్రోహం తలపెట్టినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని, ఇకపై ఎవ్వరిపైన అసూయ పడకూడదు అని, ఎలాంటి దురాలోచన చేయకూడదని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు వీరయ్య. కథ అయిపోయిందండి. కథలోని నీతి ఏమిటంటే, ఒకరికి చెడు చేయాలనుకుంటే మనకి చెడు జరుగుతుంది కనుక మంచిగా ఆలోచించాలి, అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. కథ ఎలా ఉందండి? కథ మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.